విచిత్రంగా ఉందే. పెట్టెలో కాగితాల్ని ఎవరు తీసుంటారు? అదే తెలియడం లేదక్క. నేను తప్ప ఎవరు ఆ పెట్టెను ముట్టుకున్నా షాక్ కొడుతుంది కదా. మా అమ్మ తీసుంటుంది. గాయత్రత్తేనా? అవును. మంచి చేయాలనుకునేవారు ఎందుకు తీస్తారు? టిల్లు ఆంటీ ఏదైనా ప్లాన్ వేసి పెట్టెను టచ్ చేయకుండానే ఓపెన్ చేసి ఉండొచ్చు అని అంటారా? తాకకుండా దాన్ని ఎలా తీస్తారక్క? కర్రతో అట్టముక్కలతో ప్రయత్నించారు కదా, అలా ఏమైనా? లేదు వదినా, అన్నయ్య వాళ్ళు తీసుంటే తడబడేవారు. వాళ్ళు తీసినా ఏం చేసుకోగలుగుతారు? పంచికమని ఉన్న చోటికి వెళ్ళాలని అనుకున్నారేమో. ఇంపాసిబుల్ వదినా. నైని తప్ప అక్కడికి వెళ్ళే సాహసం ఎవరు చేయలేరు. చేసినా కూడా క్షేమంగా తిరిగి రారు అనిపిస్తుంది. అలా అయితే ఆ పేపర్లు మా ఆయన మా అత్తయ్య తీసుకోవడమే మంచిది. ఒకవేళ తీసుకోకపోయినా మనకి దొరికితే మాత్రం 2 జిరాక్స్ కాపీలు తీయించి ఒక కాపీ ఇచ్చి ఇద్దరిని సాగనంపుదాం. ఎందుకక్క? ఈ జన్మలో తిరిగి రాకుండా పోతారు కదా. వదినా, సిల్లీగా మాట్లాడుకో. విశాల్, నేను సీరియస్ గానే చెప్తున్నాను. అక్క, నా భర్తకి నయం చెయ్యాలని నేను ఇంత తాపత్రయపడుతుంటే నువ్వేంటక్క మీ ఆయన పోయినా పర్వాలేదంటున్నావు? దుర్మార్గురాలైనా అత్తయ్య పక్కనే ఉండి తను చేసే పాపాల్లో భాగమైన వాడు ఇంకెన్నాళ్ళు నా భాగస్వామిగా పేరు వేయించుకుంటాడంట. పోతే పోని. వదినా, వాళ్ళ గురించి కాదు, నా గురించి ఆలోచించండి. రోజు రోజుకి నా పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఈరోజు ఈ చెయ్యి పనిచేయడం లేదు. రేపు నా కాళ్ళు కదలకపోతే? బాబుగారు, అలా అనకండి. నైని, నాకేం కాదు అని నేను నీకు ధైర్యం చెప్తుండొచ్చు, కానీ నాకేమవుతుందో నాకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇంకేదైనా సమస్యగా అనిపిస్తుందా బాబుగారు? అంటే నైని, అది